వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు అవర్ వాయిస్. ప్రేమ కోసం పాక్ వెళ్ళి స్థానికుని వివాహమాడిన ఓ భారతీయ మహిళను చూస్తే నిజంగా నాకు అసహ్యం అనిపిస్తోంది. ఎందుకంటే పాకిస్తాన్ భారతదేశం మీద ఎంత దారుణాలు చేస్తుందో చూసి ఈ నుంచి ఆడిగిపోయి నీ మతం మార్చుకొని వాడిని పెళ్లి చేసుకుంటున్నా అంటే ఇంతకంటే మూర్ఖులు లేరనిపిస్తోంది. సరే, ఏం జరిగింది అంటే ఒక అమ్మాయి అక్కడికి వెళ్ళింది. అక్కడ పాకిస్తాన్ అబ్బాయిని ప్రేమించింది భారతీయ మహిళ. ఆమెను పాక్ అధికారులు ఇండియాకి తిరిగి పంపించేసిండ్రు. అటారీ వాఘా సరిహద్దు వద్ద ఆమెను సోమవారం భారత్కి అప్పగించారు. పంజాబ్కి చెందిన సరబ్జిత్ కౌర్ గత ఏడాది నవంబర్లో పాకిస్తాన్కి వెళ్ళింది. సిక్కు గురువు గురునానక్ దేవ్జీ జన్మస్థలాన్ని నాన్ఖానా సాహిబ్ని సందర్శించడానికి ఒక సిక్కు బృందంతో. అక్కడికి చేరుకున్న తర్వాత నరబ్జిత్ కనిపించకుండా పోయింది. ఆ తర్వాత లాహోర్ సమీపంలోని షేక్పూర్ జిల్లాకు చెందిన నజీర్ హుస్సేన్ని పెళ్లి చేసుకుంది. అక్కడ ఆమెను గుర్తించిన తర్వాత ఏంది అంటే, నేను ఇష్టంగానే మతం మారినా, ఆయన నాకు నచ్చిండు, అందుకే నూర్ హుస్సేన్ పెళ్లి చేసుకున్నా, ఆ మతం మారి అని చెప్పింది. నవంబర్ 5న పెళ్లి జరిగిందని చెప్పింది. పెళ్లి తర్వాత జంట కనిపించకుండా పోవడంతో పోలీసులు గాలింపు మొదలుపెట్టిండ్రు. ఈలోపు నవంబర్ 18న ఆ జంట లాహోర్ హైకోర్టును ఆశ్రయించింది. పెళ్లిని రద్దు చేసుకోవాలంటూ తమను పోలీసులు వేధిస్తున్నారు అని. తాను పాకిస్తాన్ వ్యక్తిని పెళ్లి చేసుకున్నా, పాక్ పౌరసత్వం తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నా, భారతీయ దౌత్య కార్యాలయానికి కూడా సమాచారం ఇచ్చినా అని చెప్పింది. తాను డైవర్సిటీని కూడా వెల్లడించింది. తనకు నజీర్ 7 ఏళ్లుగా పరిచయమని ఆమె చెప్పింది. దీంతో కోర్టు వారికి అనుకూలంగా తీర్పిచ్చింది. ఆ జంటను ఇబ్బంది పెట్టొద్దని పోలీసులను ఆదేశించింది. దరిద్రం వదిలిపోయింది. భారత్ రాకుండా ఉంటే చాలా దరిద్రం. ఆడేమన్నా కానీ నిజంగా ఏం జరుగుతోంది పాకిస్తాన్ వేదికగా, పాకిస్తాన్ జిహాదులు ఎలా ఉన్నాయని తెలిసినాక కూడా కాదు నీ మతం మార్చుకున్నా, ఇష్టంగానే ఉన్నా, వాడితోనే బతుకుతా అంటే నీ సావేదో నువ్వు సావు. ఈ విషయంలో భారతదేశ ఏమంటారు అంబసీ అంటారు కదా, మీరు కూడా స్పందించకండి సార్. దాని సావు అక్కడే సావనియండి. మళ్ళీ అలాంటి వాళ్ళని మాత్రం దయచేసి ఇక్కడ తీసుకురాకండి. ఇప్పటికే భారత్ పెళ్ళాలు పాకిస్తాన్ మొగుళ్ళు మస్తు మంది పిల్లల్ని కానీ ఈ దేశం యొక్క నిధుల్ని అప్పనంగా తినేస్తున్నారు. ఆ జాబితాలో ఏమైనా చేరకుండా చూడండి. నేను చెప్పింది కరెక్టా కాదా? మీ అభిప్రాయం ఏంది? కామెంట్ సెక్షన్లో పెట్టండి. అండ్ మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్స్ అండి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. కంటెంట్ బాగుంటే లైక్ చేయండి, షేర్ చేయండి. ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేతనందించండి. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.